కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది ఖాయమని తేల్చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదమే వినిపిస్తుందన్నారు. క్యాడర్ జోష్ చూస్తుంటే బీఆర్ఎస్ గెలుపు లాంఛనమేనన్నారు. ఈ మేరకు మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కేసీఆర్ జోడెద్దుల్లా నడిపించారని గుర్తు చేశారు కేటీఆర్. కేసీఆర్ పాలన రాష్ట్రానికి స్వర్ణయుగంగా నిలిచిందన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు త్యాగం చేశారని కొనియాడారు. కష్టపడి సాధించిన తెలంగాణను దేశానికి అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనన్నారు కేటీఆర్. కర్ణాటకలో జరిగిన 3 రాష్ట్రాల సీఎంల రహస్య భేటీ వివరాలు బయటపెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. చారిత్రాత్మక ఒప్పందం అంటున్న రేవంత్ రెడ్డి ఆ వివరాలను ప్రజలకు చెప్పాలన్నారు. కర్ణాటకతో రేవంత్ కుమ్మక్కయ్యారన్న అనుమానం కలుగుతుందన్నారు. 3 రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను శాసనసభలో పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర భవిష్యత్తును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చేతిలో ఎలా పెడతారు? చంద్రబాబు ఏది చెప్తే కేంద్రం అదే వింటుందని అనుమానం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు హరీష్ రావు. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2,000 కోట్ల రూపాయల గురుకుల కుంభకోణం జరుగుతోందని మండిపడ్డారు. ఇప్పటికీ విద్యార్థులకు బట్టలు, బ్యాగులు అందలేదని దుయ్యబట్టారు. సంబంధిత మంత్రులకు తెలియకుండానే చాలా పనులు జరిగిపోతున్నాయని తేల్చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన అంటూ బాకాలు ఊదుతున్న సీఎం రేవంత్ డ్రగ్స్ సప్లయర్ నిరంజన్ జైన్కు ట్రంక్ బాక్సుల కాంట్రాక్టు ఎలా ఇచ్చారని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. 2.5 ఏళ్లుగా రేవంత్ సర్కారు గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. మైనారిటీ గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థిని ప్రెగ్నెంట్ అయి వాష్రూమ్లో ప్రసవించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని 9 నెలల ప్రెగ్నెంట్ అనే విషయాన్ని గుర్తించకపోవడం ఏంటని నిలదీశారు. గురుకులాల్లో చదివే విద్యార్థులకు భద్రత, సంక్షేమంపై కనీస దృష్టి పెట్టడం లేదంటూ అధికారులు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి డేట్ స్టోరేజ్కి చేరుకుంది. అయినా రేవంత్ సర్కారు పట్టించుకోకపోవడంతో గులాబీ శ్రేణులు వినూత్న నిరసనకు దిగారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎల్ఎండి డ్యాంలో ఆటలు ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్రను వీడాలని గంగుల డిమాండ్ చేశారు. కాళేశ్వరం నుంచి వెంటనే ఎల్ఎండికి నీళ్లు తీసుకురాకపోతే ఉద్యమం తప్పదని గంగుల హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో 30 సార్లు ఫ్యూచర్ సిటీ అంటూ మీటింగులు పెట్టిన సీఎం రేవంత్ తన బిజినెస్ పనులు చూసుకున్నాడు తప్ప 2.5 ఏళ్లుగా 3 రూపాయల అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫ్యూచర్ లేని వాళ్ళు ఫ్యూచర్ సిటీ ఎలా కడతారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలో సర్వ్ ప్రక్రియ, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిగా దేశానికి, దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థుల విద్యకు ఎన్నో సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రత తగ్గించడం పూర్తిగా కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందన్నారు. రేవంత్ ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలపై నిర్విరామంగా పోరాటం చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతను తగ్గించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం సోదరులకు ప్రభుత్వ భద్రత, వాహనాలు కల్పిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ప్రభుత్వం. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం పుడికిల్ల గ్రామంలో ఎస్ఐఆర్ పార్టీ డిజిటల్ సభ్యత్వంపై గులాబీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల నమోదుపై 1కి 2 సార్లు సరిచూసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు హర్షవర్ధన్ రెడ్డి.
అమెరికా డల్లాస్ నగరంలో తెలుగు విద్యార్థులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను మరవకూడదు, మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ నేతలు. కార్యక్రమంలో భాగంగా ఎర్రబెల్లికి, సుధీర్ రెడ్డికి సన్మానం చేశారు విద్యార్థులు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై రైతుల్లో అసంతృప్తి నెలకొందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. ఈ నెల 30న ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో పలు సమస్యలను ఆయన లేవనెత్తారు. గోదావరి నదిపై తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు 2 అడుగుల ముందుకు 4 అడుగుల వెనక్కు అన్న చందంగా తయారైందన్నారు. ఖమ్మం ప్రజలకు సీఎం రేవంత్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హేమంతరావు డిమాండ్ చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ హ్యాష్ హ్యాండ్లింగ్, బొగ్గు హ్యాండ్లింగ్ల ప్రైవేటీకరణ టెండర్లు వెంటనే నిలిపివేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. ఈ నెల 29తో ప్రైవేటీకరణ టెండర్ల చివరి తేదీ కావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఉద్యోగుల పొట్టగొట్టే ప్రభుత్వ నిర్ణయం ఆపకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. వికారాబాద్ జిల్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులను పైలట్ ప్రాజెక్టు పేరిట తొలగించవద్దంటూ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నిరసన చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో కార్మికులు నినాదాలు చేస్తారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేస్తారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ షాపుల కేటాయింపులపై నిరుద్యోగ దళిత యువకుల ఆందోళన కొనసాగుతుంది. రాజకీయ ఒత్తిళ్లు, అధికార పార్టీ సిఫారసులతో అర్హులను పక్కనబెట్టి షాపులు కేటాయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ కాంప్లెక్స్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు 3 రోజుకు చేరగా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వరుణదేవుడు కరుణించడం లేదని సంప్రదాయ పద్ధతిలో రైతులు ఎడ్ల పనులు, ట్రాక్టర్లలో భజన చేస్తారు. ఊరేగింపుగా కృష్ణానదికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆ నీరు తెచ్చి గ్రామంలోని శివుడిని అభిషేకం చేసి పూజలు జరిపారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం కానాపురం గ్రామానికి చెందిన రైతులు చేసిన వినూత్న కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. ఖరీఫ్ సీజన్ మొదలైనా రైతుల ముఖాల్లో ఆనందం లేదు. సకాలంలో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి విత్తనాలు 2సారి నాటాల్సిన పరిస్థితి నెలకొంది. రైతు భరోసా అందలేదు, ఎరువులు దొరకడం లేదు. కొత్తగా యూరియా యాప్తో అన్నదాతలు తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసపడుతున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్భాయి మండలం సోమారం తండాలో కుల బహిష్కరణ కలకలం రేపింది. తండా నుంచి తమను వెలివేసినట్లు బాధితులు సభావత్ ధరి, అతని అన్న కుమారుడు రాజు, రవిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాము తాడ్భాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వివరించారు. గ్రామంలో ఉన్న సంఘానికి తాము ప్రతి ఏటా రుసుము చెల్లిస్తున్నామని, అయినప్పటికీ కుల బహిష్కరణ చేయడం దారుణమన్నారు. మేడ్చల్ జిల్లాలో పూజల పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల వద్ద డబ్బులు తీసుకుని పరారైన ఎన్ఆర్ఐ పూజారి రామశర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. తీసుకున్న డబ్బులు అడిగితే చేతపడి చేసి చంపుతానని బాధితులను బెదిరించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి నవీన్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమెరికాలోనూ ఇలాంటి చీటింగ్లకు పాల్పడిన రామశర్మపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇండియాకు తిరిగి వచ్చిన అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తు ప్రణాళికపై దృష్టి సారించాలని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. నిర్మల్ జిల్లా దుస్తరాబాద్ మండలం గొడిసిర్యాల గ్రామంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని 101 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని శ్రీనివాస్ సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మహబూబ్ నగర్ జిల్లా మోతీనగర్లో కలుషిత ఆహారం తిని దాదాపు 60 మందికి పైగా ఆసుపత్రులకు గురయ్యారు. ఒక వేడుకలో స్వీట్స్ తిని వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరారు మోతీనగర్ వాసులు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఇంత పెద్ద ఇష్యూ జరిగిన అధికార పార్టీ నేతలు అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్. నడి రోడ్డుపై చెత్త వేయొద్దని చెప్పినందుకు జీహెచ్ఎంసీ కార్మికురాలిపైనే ఓ మహిళ దాడికి దిగింది. నోటికొచ్చిన బూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించింది. జీహెచ్ఎంసీ సిబ్బంది వారిస్తున్నా లెక్క చేయకుండా సఫాయి కార్మికులపై చేయి చేసుకుంది. హైదరాబాద్ ఆల్విన్ కాలనీలో ఈ ఘటన జరిగింది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా దాడికి దిగిన సదరు మహిళపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి జీహెచ్ఎంసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సర్కిల్ డీసీ చాముండేశ్వరి హెచ్చరించారు. హైదరాబాద్లోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 3 చోరీలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చేర్యాల గ్రామంలో వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడిన దొంగలు మల్లమ్మ అనే వృద్ధురాలి మెడలోంచి 5 తులాల పుస్తల తాడు లాక్కెళ్లారు. సుభాష్ నగర్లో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న పల్సర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని యూకో బ్యాంక్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిలో గల పలు కిరాణా దుకాణాల్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. 4 దుకాణాల్లో అర్ధరాత్రి చొరబడి 20 తులాల బంగారం, 50,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సత్యనారాయణపురంలో తల్లి కూతుర్ల మిస్సింగ్ కలకలం రేపింది. తల్లి మంగళి కల్పనతో పాటు అక్షర, శ్రీవిద్య 2 కూతుళ్లు అదృశ్యమయ్యారు. ఈ నెల 22వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేని పలు ప్రాంతాలలోకి వెతికినా ఆచూకీ దొరకలేదని భర్త మంగళి లచ్చయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో టెండర్లు దక్కించుకుని అద్దె కట్టకుండా ఎగవేసిన వారిపై అధికారులు కొరడా జులిపించారు. ప్రతి నెల 5,000 రూపాయలు కట్టకుండా ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి అధిక మొత్తం అద్దె వసూలు చేస్తున్నారని అధికారులు ఆరోపించారు. అద్దె చెల్లించని 9 షట్టర్లను అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్లోని మీర్పేట్లో ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగిపడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. స్థానిక హనుమాన్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూసేందుకు వెళ్లిన కొంతమంది వ్యక్తులు 5వ అంతస్తు నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డి లండన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సావుసాని మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు శ్రీనాథ్ రెడ్డి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. ఈ నెల 22న రాత్రి ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరై శ్రీనాథ్ రెడ్డి మరుసటి రోజు మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. శ్రీనాథ్ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి సాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. శ్రీరంగపురం వద్ద జాతీయ రహదారిపై పక్కన మృతదేహాలు పడి ఉన్నాయి. బీహార్ నుంచి వచ్చి రైస్ మిల్లులో పనిచేస్తున్న రాజేష్, శివగా మృతులను గుర్తించారు. ఘటనా స్థలంలో మృతులతో పాటు బైకు, దుస్తులు పడి ఉన్నాయి. అయితే రోడ్డు ప్రమాదమా లేక హత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఈ ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన దాదాపు 75 సినిమాల్లో నటించి 25కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. వైవిధ్యభరితమైన కుటుంబ కథలు, సామాజిక అంశాలతో కూడిన సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దిగ్గజ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ మృతి పట్ల కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంపూర్లో పికప్ వ్యాన్ అదుపు తప్పి 500 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను వెలికితీసి సిమ్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో వాహనం నుజ్జునుజ్జు కాగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ సంచలన విషయాలను బయటపెట్టింది. నగదు లెక్కింపు, భద్రపరచడం, బ్యాంకులో జమ చేసే మొత్తం ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు పేర్కొంది. స్వామి సన్నిధిలో 40 రోజుల్లోనే దాదాపు 70 సార్లు చోరీలు జరిగినట్లు తెలిపింది. భక్తులు హుండీలో వేసిన కానుకలను సీసీ కెమెరాలకు చిక్కకుండా కొందరు సిబ్బంది కాజేశారని పేర్కొంది సిట్. నగదుతో పాటు భక్తులు బాలరాముడికి సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు కూడా మాయమైనట్లు గుర్తించింది. దేశంలో పేపర్ లీకేజీలు కలవరపెడుతున్నాయి. ఇటీవల నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనకు గురికాగా తాజాగా మహారాష్ట్రలో మరో పేపర్ లీకేజీ జరిగింది. ఆదివారం నిర్వహించనున్న టెట్ పేపర్ లీక్ అయింది. దీంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరులోని రాజాజీ నగర్లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వాహనదారుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. రోడ్డుపై వెళ్తున్న సతీష్ అనే వ్యక్తిపై ఓ చెట్టు కొమ్మ విరిగి పడింది. అంతే ఒక్కసారిగా స్పృహ కోల్పోయి ఉన్న చోటే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం యశ్వంతపూర్లోని మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. చైనాలోని బీజింగ్ నగరంలో వింతైన ఘటన జరిగింది. 528 మీటర్ల ఎత్తైన చైనా జున్ టవర్ను ఢీకొని ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డోంగ్షీ షువాంగ్యో జనరల్ ఏవియేషన్కు చెందిన B-12PP విమానం ల్యాండింగ్ కోసం తిరిగి ఎయిర్పోర్టుకు బయలుదేరగా దారి మధ్యలో ప్రమాదం జరిగింది. ప్లేన్ గాల్లోనే ముక్కలైపోగా కింద పడి మంటలు చెలరేగాయి. పాక్ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరుడు షాహిద్ అఖ్తర్ అంత్యక్రియల్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు ఉండటం కలకలం రేపుతోంది. ఈ వీడియోలో పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరి ఉన్నాడు. లష్కర్ రాజకీయ విభాగం PMLA ప్రెసిడెంట్ ఇమామ్-ఉర్-రెహమాన్ కూడా ఈ అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందనడానికి ఇదే నిదర్శనం. భారత బిలియనీర్ అదానీ గ్రూప్స్ చైర్మన్ అదానీకి షాక్ ఇచ్చింది అమెరికా ఫెడరల్ కోర్టు. ఆయనపై నమోదైన హై ప్రొఫైల్ లంచాల కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఈ కేసును ఎందుకు కొట్టేయాలన్న దానిపై సరైన కారణాలు చూపాలంటూ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. జూలై 13లోగా నివేదికను సమర్పించాలని తేల్చెప్పింది ధర్మాసనం. కాగా అదానీపై సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం భారత్లో కొందరు అధికారులకు $265 బిలియన్ లంచం ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ నిధులను అమెరికా ఇన్వెస్టర్లు, బ్యాంకుల నుంచి సమీకరించారంటూ 2024 నవంబర్లో అదానీపై అభియోగాలు నమోదయ్యాయి. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హర్ముజ్లో సింగపూర్ నౌకపై దాడులను ఖండించారాయన. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని టెహ్రాన్ను హెచ్చరించారు. ఆ దేశం అణు సామర్థ్యం జోలికి వెళ్లకుండా ఉండేలా అన్ని దారులు మూసేస్తామని పేర్కొన్నారు ట్రంప్. ఇరాన్ తన అణ్వాయుధ ఆశలను వదులుకునేలా ఒక చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు జరిగాయని ప్రకటించారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు. హర్ముజ్లో ఇరాన్, అమెరికా పరస్పర దాడులు. IRGC దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై US వైమానిక దాడులు. అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్న టెహ్రాన్, అమెరికా స్థానిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇక చర్చల నెపంతో అమెరికా వెన్నుపోటు పొడిచిందని ఇరాన్ ఫైర్ అయింది. హర్ముజ్లో వరుస పరిణామాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ తెలివి తక్కువ పనిచేసిందన్న ట్రంప్ పరస్పర దాడులతో సంక్షోభంలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ రానున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు వచ్చే ఏడాది ఆరంభంలో ఇండియా వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేయడమే ఈ పర్యటన లక్ష్యమన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. ఈ పర్యటన ఏర్పాట్ల కోసం తాను డిసెంబర్లో భారత్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ట్రంప్ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో భారత్ను సందర్శించారు. అటు
ఇరాన్, అమెరికా మధ్య మరోసారి దాడులు జరుగుతుంటే ఇజ్రాయెల్, లెబనాన్ ఉద్రిక్తతలకు మాత్రం తెరపడనుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు త్రైపాక్షిక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. వాషింగ్టన్ వేదికగా జరిగిన 4 రోజుల చర్చల అనంతరం ఈ ఒప్పందం జరిగింది. 2 దేశాల మధ్య శాంతి నెలకొనడానికి ఇది చాలా కీలక పరిణామం అన్నారు అమెరికా ఆర్థిక మంత్రి మార్కో రూబియో. ఉక్రెయిన్, రష్యా పరస్పర దాడులకు పాల్పడ్డాయి. కీవ్ తన లాంగ్ రేంజ్ కిల్లర్ డ్రోన్ల సత్తాను రష్యాకు చూపిస్తే నార్త్ ఉక్రెయిన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది మాస్కో. జెలెన్స్కీ బలగాల దాడుల్లో క్రిమియాలోని ఇంధన, చమురు, విద్యుత్ కేంద్రాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కెర్చ్లోని గగనతల రక్షణ వ్యవస్థతో పాటు రష్యా యుద్ధ నౌకలపై డ్రోన్ల వర్షం కురిపించింది. అయితే మాస్కో దిశగా దూసుకొచ్చిన వందలాది డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. దీనికి ప్రతీకారంగా కీవ్పై క్షిపణులను ప్రయోగించింది. వెనిజులాపై ప్రకృతి పగబట్టింది. జంట భూకంపాల నుంచి తేరుకోకముందే మరో భూకంపం నార్త్ వెనిజులాను వణికించింది. 4.9 తీవ్రతతో ప్రకంపనలొచ్చాయి. యుఎన్ఓ సహా 17 దేశాల సైన్య సహాయక చర్యల్లో నిమగ్నమైంది. మొన్నటి భూకంపంతో మృతుల సంఖ్య 920కి పెరిగింది. 3,360 మందికి గాయాలయ్యాయి. 50,000 మందికి పైగా గల్లంతయ్యారు. భారీ భూకంపాలతో కాకాబిక్కలమైన వెనిజులాకు అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటించింది కేంద్రం. ఇందుకోసం ఆపరేషన్ అమిస్టాడ్కు శ్రీకారం చుట్టింది. ఆ దేశాన్ని ఆదుకునేందుకు అత్యవసర వైద్య సహాయక సామగ్రిని ప్రత్యేక విమానాల్లో తరలించింది. విమానాల్లో దాదాపు 35 టన్నులకు పైగా ఔషధాలు, వైద్య పరికరాలను పంపినట్టు పేర్కొంది విదేశాంగ శాఖ. దీంతో పాటే క్షతగాత్రులకు తక్షణమే వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ను రంగంలోకి దించింది. న్యూజిలాండ్ను భీకర తుఫాను వణికిస్తుంది. సైక్లోన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల తాకిడికి రాజధాని వెల్లింగ్టన్లో జనజీవనం స్తంభించింది. ఈదురుగాలుల దాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వేలాది ఇండ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. వర్ష ఉధృతితో దాదాపు 200 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు రాగల వారం రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.